దొరకడమే ఎక్కువ నీ మొఖానికి మైక దొరకడమే ఎక్కువ నీ మొఖానికి మైక దొరకడమే ఎక్కువ నైట్ వేసుకో నైట్ వేసుకో అంటే నువ్వు నైట్ తిరుగుతుంటే అర్థం కాదే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షితా నిమేష్ అండ్ ఈరోజు కంటెంట్ వచ్చి ఇది బ్లాగ్లా ఉంటుంది అండ్ ప్రాంక్ వచ్చి నిమ్మి ఛానల్లో ఉంటుంది అండ్ ప్రాంక్ కాన్సెప్ట్ నేనేమనుకుంటున్నానంటే శివగారిని పిలిచి నైట్ వేయిద్దాం అనుకుంటున్నాను ఏ విధంగా వేయిస్తాను అండ్ నిమ్మిని సతాయిద్దాం అనుకుంటున్నాం సో ఆ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ సతాయించే ఏ వీడియో అయితే ఉంటుందో అది నిమ్మి ఛానల్లో ఉంటుంది ఇది ప్రాసెస్ ఏదైతే ఎట్లా ఒప్పిస్తాను ఏంది అని కన్వర్సేషన్ ముందు జరుగుతాయి కదా అది నేను అది ఒక బ్లాగ్ లాగా పోస్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఫోన్ చేసి వాడిని అడుగుతాను హలో ఎక్కడ్రా గోబీ తింటున్నావా ఇంట్లో వండి నేను తినొచ్చు కదా వేస్ట్ చేస్తున్నావు ఫుడ్ అంతా రేపు పొద్దున్న సద్దాన్నాలో తింటావు చూడు అలాగాదురా ఈ నిమ్మేంద్ర బాబు సత్తా ఇస్తానంటరా ఊ అంటే కూర్చుంటే చాలు తిడతాడు నించుంటే తిడతాడు నన్ను చూస్తేనే తిడతాడు ఏంటో నా జీవితం నాకు ఏం అర్థం కాకుండా ఎట్లా మళ్ళీ నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావు నాకు జరిగేవి చెప్పురా శివ ఓవర్ యాక్షన్ చేయక చంపిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తావా అయితే నిమ్మికి ఇట్లే ఫోన్లో ఉండి చంపేస్తానని చెప్పు ఒకసారి చాలు ఇది చెప్తావా ఏ ఆపరా నీకు కాల్ రెండు ఎరగొట్టేయగలడు ఉన్నాడు అలా కాదులే ఏం లేడు నాకు ఏందంటే చాలా కోపం వస్తుందిరా ఏదైనా చేద్దాము సతాయిద్దాము నిమ్మిని ఎట్లయితే నన్ను సతాయిస్తాడో అట్లా సతాయిద్దాం అనుకుంటున్నా ప్రామిస్ నేను ఎప్పుడు నేను ఇరికీయలేదు కదరా ఏ నిజం చెప్తున్నాను రా నేను ఇరికించను దైవ సాక్షిగా నేను ఇరికిను ఏదైనా మన ఇద్దరమే తిట్టించుకోవడమైనా మన ఇద్దరమే కొట్టించుకోవడమైనా మన ఇద్దరమే లేదా నిమ్మిని సతాయించడమైనా మన ఇద్దరమే కలుపు గట్టిగా నన్ను నమ్మురా ఇది ఒక్కసారికి నా కోసం చచ్చిపోతా నా కోసం చంపేస్తాను జైలుకి వెళ్తానన్న ఉత్తుత మాటలు కదరా ఓ పని చేయరా వీడియో తీసుకొని ప్రూఫ్ పెట్టుకుందాం రా దొరికేమనుకో నువ్వు చెప్పి నేను ఒకవేళ నీ మీద తోస్తాను అనుకో నీ మీద తోసేరా అక్కనే చెప్పింది అక్కనే నాకు ఫోన్ చేసి రెచ్చగొట్టిందని చెప్పారా మళ్ళీ వీడియో తీసే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మళ్ళీ అప్పుడు నిమ్మి చెప్పేస్తే అప్పుడు ఏం చేస్తావు నందుగాడు చెప్పేస్తాడే వాడైతే మంచి పిల్లడే వింటాడు అడుగుదాము ఇప్పుడు ఇంటికి రా ఏం లేదు నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు అట్లా చేసి సతాయిరా నిజం అంటే ఈరోజు రక్తం కంట్లో నుంచి ఏడుపు కాదు రక్తం రావాలని మీకు మళ్ళీ నేను ఏం చెప్పినా చేస్తావు కదా మళ్ళీ గోబీ తిరిగి టక వచ్చేరా నాకు మంచి ప్లాన్ ఉంది నిమ్మిని ఎట్లా ఏడిపిస్తామంటే ఈరోజు అయిపోయింది ఇంకా నిమ్మి ఇంట్లో నిమ్మి అని ఉండాలి మనమేనా ఉండాలి ఇప్పటి నుండి సెకండ్ నిమ్మికి నా పేరు నీ పేరు గుర్తు రావాలి కంట్లో పనుకుంటే కూడా నిద్రలో కూడా మన ఇద్దరే కళ్ళలోకి రావాలి అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు అని దడ పుట్టాలి అయిపోకి అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు అని దడ పుట్టాలి అయిపోకి రే నిజం చెప్తురా శివా కానీ నేను ఏం చెప్పినా చేసే సిద్ధంగా ఉంటానంటే అవుతుందా లేకపోతే మనం ఒక ప్లాన్ ఫెయిల్ అయింది అనుకో రెండోది కాదు మూడోది అసలు అయిపోయి నోరు పెద్దది మనం ఒక ప్లాన్కి సక్సెస్ అయిపోతాం అనుకోలేము
సో మనం ఎన్ని ప్లాన్లైనా కూడా కలిపి కట్టుగా ఇద్దరు ఉందాం, ఇద్దరు తండ్రులైనా కాద్దాం, తిట్లైనా కాద్దాం, కానీ ఇద్దరి మీద ఇద్దరు చెప్పుకోవద్దప్ప. ఎనిమిది కాదు, సంవత్సరం అయినా కూడా రెడీగా ఉండాలి. కక్ష తీర్చుకున్న తర్వాతనే నువ్వు గుండె కొట్టించుకో. ఫాస్ట్ అంటే అంత బాధ ఉందిరా శివ, నేనంతా గుండు కొట్టించుకోలేను. అమ్మాయి జుట్టు ముఖ్యము, నువ్వు గుండు కొట్టించుకున్న తర్వాత అయిపోయింది. ఇంక మన హ్యాపీనెస్. దేవుడికి ఒక జుట్టు ఇచ్చాం అనుకోవచ్చు. రా త్వరగా. ఎవరితో వెళ్ళావు? రా. ఈ మళ్ళీ చెప్పలేదు, ఎవరితో వెళ్ళారో కూడా చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత నైట్ వేయిస్తాను. ఎట్లా వేయిస్తాను ఏమి అన్నది చూడండి. మేము డిస్కస్ చేసుకున్నాము. సో మా ముగ్గురులోనే ఉంటుంది మ్యాటర్. లక్షిత్ చెప్పండి, చెప్పడు. మా ముగ్గురులోనే ఉంటుంది మ్యాటర్. అండ్ ఇప్పుడు ఏంటంటే వాడు ప్రామిస్ చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ చేసాడు అంటే మాకు ప్రూఫ్ ఉండాలి కాబట్టి ప్రామిస్ చేయరా. చెప్తాను అంతే కదా. చెప్తున్నా చెప్పు. మీకు వార్నింగ్ మన సైన్ అవ్వడాలి. నిమేష్ చౌదరి అంతే, అట్లే ఉండాలి. అట్లా వార్నింగ్ అంటావు. మరి భయపడు. నువ్వు ఏడుస్తావు కదా. నువ్వు ఎక్కడున్నా, ఏమనుకున్నా, ఎక్కడ దాచుకున్నా ఇప్పుడే తీసేసుకో. ఏమైనా కూరకి పూజలు ఏమైనా ఉంటాయి, ఏ గంటలు ఉంటాయి, ఇప్పుడే తీసేసుకో. నీ కోరికలు ఏమైనా ఉంటాయి. గంట కాదు, సెకండ్ కాదు, నిమిషాలు కాదు, నువ్వు ఎన్నైనా చేసుకో. నీకు ఈ పొద్దు నుంచి స్టార్ట్ మొదలవుతుంది. అయిపోచ్చాడు ఇప్పుడు విన్నాడనుక వీధికి వినిపిస్తుంది. మిల్లి మాట్లాడు. నువ్వే అంటావు, నువ్వే నాకు ఇప్పుడు చూడు. నువ్వు ఏడున్నా, ఏ ఊరున్నా, ఎక్కడున్నా, ఎక్కడ తగ్గిందంటే నీకు లేదురా. ఇప్పుడు అసలు ఎట్లా ఇక్కడ పంతం ఎట్లా తీసి ఏ మూలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ గేర్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ మూలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ గేర్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి. ఏడున్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఇయ్యే ఓవర్ యాక్షన్. సినిమా డైలాగులు కూడా చెప్పే రావట్లేదు నీకు. వదా నీ వేస్ట్ పంచాయతీలు. నీతో పెట్టుకున్నాను చూడు. లక్షిత్ నేను ప్లాన్ చేసుకున్న బెస్ట్ చేస్తాను. షేర్ ఖాన్ అనుకున్నారా నీకు మధ్యలో ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి, ఏమూలు ఉన్నాయి, ఎక్కడున్నాయి వచ్చాయి అంతేనా. ఏ మూలు ఉంటాడు రా. ఒకటి అమ్మాయి నరికేస్తా, పొగలు పెట్టేస్తా. అయిపోతావు. మైకర్ దాంతి పెడతావా? మైకర్ చుచ్చుకు ఏం చూచుకుంటురా? చుచ్చులు పెడతావా? ప్రతి దానికి పొంగలు పెడతావా? సురాయి పొద్దు నుంచి మొత్తం నీ ముఖానికి మా అక్క దొరకడమే ఎక్కువ. నీ ముఖానికి మా అక్క దొరకడమే ఎక్కువ. మళ్ళీ బిల్డప్ అవసరానికి ఏమన్నా ఎంతలో ఉండు. నీకు ఈ రోజు నుంచి చుక్కలు చూపిపోతే కదా. నేను మా అక్క ఏమికా ఇట్లా అదే తెలుసు. అన్ని చక్కగా మన సైన్ కోడ్ ఎట్లా ఇట్లా అయ్యో ఇట్లా వద్దులే. ఇట్లా బాగుంది. మళ్ళా గుర్తు పెట్టుకో. ఎక్కువ మాట్లాడేది అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేది విను, శ్రద్ధగా విను. ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యప్ప పేరు పెడితే నాకు కూడా ఇగో చూడు గూస్బంప్స్ ఇట్లా వస్తున్నాయి. నాకు చూడు ఎట్లా వస్తుంది రక్తం, ఎంత పారుతుంది. రాయలసీమ రక్తం ఇట్లా వస్తుంది. ఇట్లా నాకు కనబడలేకపోతున్నా, అదే రక్తం ఎందుకు కనిపిస్తుందిరా? సరేలే. ఇప్పుడు నేను చెప్తా చూడు కంటెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే నిమ్మిని సతాయిచ్చేకి నైట్ వేసుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? తెలుసు నీతో చేత గాడే కాదు. నువ్వు 19 మళ్ళా 10 సంవత్సరాలైనా నేను అని అంటున్నావు. హింసించాలి. ఎట్లా అంటే నువ్వు నైట్ తిరుగుతుంటే అర్థం కాదు. విను ఫస్ట్ విను. నువ్వు నైట్ వేసుకుంటే బయట ఏమనుకుంటారు, పరువు పోతుంది అన్న ఇదిలోనే చచ్చిపోతా అంటాడు. మనం వీడేంది ఇట్లా చేస్తాడు, బయట ఏమనుకుంటారు అని పరువు. అలా ఏదో నువ్వు వేస్ట్. నువ్వు చేయవా?
ఈ వీడియో అంతా నేను రికార్డ్ చేసిందంతా నేను మీకు చూపిస్తా. అది కూడా కట్ చేసి ఏమన్నావో అవే పెడతా. వారిని ఒకటి చేస్తే ఇద్దరు చేద్దాం, లేదు అంటే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తా. నిమ్మి కాదులే పైన అంతే. ఒక్కట్రా, ఒకటి చేస్తే ఇద్దరు ఒకే టీంలో ఉందాం. నువ్వు చెయ్యను, ఎందుకంటే నేను ప్లాన్ చెప్పిసా. నువ్వు మళ్ళీ మేమిద్దరు కలిసి చేసుకున్నాం అనుకో, నువ్వు పోయి నిమ్మికి చెప్తావు. నీ బుద్ధి నాకు తెలుసు. నేను అది చెప్పించింది అనుకుంటున్నావు, అది కట్ చేసి నిమ్మికి అదే చూపిస్తా. అప్పుడు కూడా ముఖం నిండి అడిగి పెట్టినా. సో నిమ్మి నన్ను నమ్ముతాడు, నిమ్మికు బాతలు పెడతాడు ముడ్డి మీద. నాకు అందుకే నన్నే అనొద్దు, నాది కూడా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంలే, ఇప్పుడు నైటీ వేసుకో. వినరా, ఏం రాదు. అయిపోయి ఎట్లుంటదంటే, ఇప్పుడు చూడు, మనం ఇంట్లో మన తమ్ముడు నైటీ వేసుకుని తిరుగుతున్నాడు, బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు, సిగ్గుపోతుందని చెప్పి ఏం బాగా అనుకుంటారు పోతుండ్రు. ఏం లాంగ్వేజ్ అలా అనుకుంటారు కదా అని చెప్పి లోపలే మదన పడిపోయి కుషించి నశించి తిండి తినక నిద్ర పట్టక అంత టార్చర్ పడతాడు. ఇంకా యూనికా అని ఏం చేస్తావు? ఇంకా ప్లస్ ఏజీ పెట్టించి ఫస్ట్ అని ప్లస్ మైనస్ చేద్దాంలే. ప్లస్ అంటున్నావు, కుళ్ళు జోక్ వేసావు అనుకో. నువ్వు ఫస్ట్ అక్కడికని సరిగ్గా చేయకపో, అప్పుడు నీకు ఉంటుంది కుళ్ళు జోక్ ఏందో. అది కట్ చేసి మరి చూపిస్తే ఎట్లా తన్నిస్తానో చూడరా నీకు. ఇంకా దాన్ని యాడ్ చేసి చెప్తా. తన్నిస్తా కూడా లేకపోతే ఏమి నువ్వు ప్లాన్ అంతా ప్లాన్ నైట్ ఇస్తా పదా. ఎప్పుడు వస్తాడు ఫోన్ చేద్దామా? వద్దు, వస్తే నువ్వు రెడీగా ఉండు, నైట్ వేసుకొని. ఫస్ట్ రెడీ అవ్వండు, నిమ్మికి ఫోన్ చేద్దాం. నిమ్మికి ఫోన్ చేద్దాం. వచ్చేస్తారా అంటే ఇంజం లైట్ అట్లా వేసుకుంటే పరువు తీసేవు అంటే ఆయప్పకి మన పరువు తీకు, ఆయప్ప పరువు తీ, అది చెప్తుంది. ఇది మనకి ఎప్పుడు కోడే. ఇవన్నీ కొట్టుకోలేం కాబట్టి ఇట్లు కూడా మనం ఇట్లు కొట్టుకోలేము. పక్క పక్కన కాదు ఫోన్. పద పద నైటీ వేసేది కూడా చూపిస్తాడే ఇక్కడ రక్షిత్. ఏమంత ఇది ఆడు. అవును, ఆయనకేమన్నా నైటీ వేసి నేను చూపించలేదు బాబు. నైటీ వేసుకుని వస్తాడో అప్పుడు చూపిస్తావు.